బైబిల్ తెరిచి సంఖ్యాకాండము 28వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుదాం. సంఖ్యాకాండము 28వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతాం. మరియు నీవు వారికి ఇలా ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపముగా ప్రతిదినము నిర్దోషమైన ఏడాది ఒక 2 మగ గొర్రె పిల్లలను అర్పించవలెను. వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలం ముందు 2వ దాన్ని అర్పించవలెను. దంచి తీసిన 3 పళ్ళల్లోనిది పావు నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 10వ వంతు నైవేద్యం చేయవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా సీనాయి కొండ మీద నియమించబడిన నిత్యమైన దహన బలి. దేవుడు వాక్యము దీవించును గాక. అలాగే మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 14, 15, 16 వచనం చదువుతాము. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నేను అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చెప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించి వచ్చింది. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవుడి వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, జీవం కలిగిన ప్రభువా, కృపగలిగిన యేసు, పరిశుద్ధమైన ఉన్నతమైన నామమును స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయం యొక్క ఆదివారము పునరుద్ధానం దినమున నీ సన్నిధిలో ఈ విధంగా కూడి నిన్ను ఆరాధించడానికి, గణపరచడానికి, స్తుతించడానికి మాకు ఇచ్చిన ఈ తరుణము ధన్యతను బట్టి నీకు మహిమ చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. ఇప్పటి వరకు పాటల ద్వారా నిన్ను ఆరాధించాము, స్తుతించాము, గణపరిచాం. ఇదిగో ఈ సమయంలో ప్రభువా, నీ నామమును బట్టి మేము దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఉండగా కొన్ని వచనాలు అయితే మేము చదివాం. దీన్ని గ్రహింపించేవాడు నీవే. నీ పరిశుద్ధాత్మ ద్వారా నీవే నీ బిడ్డలతో మాట్లాడిన ప్రభువా. ఎవరైతే నీ పరిశుద్ధాత్మ గ్రహించాలని ఉద్దేశించావో వారికి దేవాని వాక్యమును దేవాని యొక్క ధారాళంగా ప్రత్యక్షతను మనం ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎవరైతే ఇంటి దగ్గర ప్రార్థించి నీ వాక్యము కొరకు దేవా ఆరాటపడుతూ దాహముకొని ఇక్కడికి వచ్చి ఉన్నారో వాళ్ళ హృదయాలు మీరు తాకండి ప్రభువా, వారి జీవితాలు మీరు తాకండి ప్రభువా. దేవా ప్రభువా, నీవే నీ ప్రత్యక్షతని మనం ప్రార్థిస్తున్నాము. ఎదురడిచిన ప్రతి దురాత్మ, దెయ్యపు శక్తులన్నింటినీ, క్రీస్తు ఆత్మలన్నింటినీ ప్రభువా ప్రభుని యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాం తండ్రి. ఈ నామములో నీ ఆత్మ మాతో స్వతంత్రంగా కదలాడును గాక. నీ నామము ద్వారా నీ ఆత్మ మాతో స్వతంత్రంగా మాట్లాడును గాక. నీకు అప్పగిస్తూ మహిమ గంట ప్రభుత్వం పొందుకోమని ప్రభుని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె అందరికి వచ్చినాం. ప్రభుని యేసు క్రీస్తు నామములో మహిమ పొందును గాక. ఇప్పుడు వచ్చిన సోదరులందరికీ కూడా ప్రభుని యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తామనండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్ ఆల్ ఆఫ్ యు. ఈ సమయంలో మనం రాజుల గ్రంథం 17వ అధ్యాయం చదివాం. ఇక్కడ సంఖ్యాకాండం కూడా మనం చదివాం. సంఖ్యాకాండం 28వ అధ్యాయంలో కొన్ని విషయాలు ఇక్కడ మనం చూసాం. సంఖ్యాకాండంలో ఇక్కడ ఏం కనపడుతుందంటే 4వ వచనంలో వాటిలో ఒక గొర్రెపిల్ల ఉదయమందు అర్పించి సాయంకాలం మందు 2వ దాన్ని అర్పించవలను. దంచి తీసిన 3 పళ్ళల్లోనిది పావు నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 10వ వంతు నైవేద్యం చేయవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా సీనాయి కొండ మీద నియమింపబడిన నిత్యమైన దహన బలి. ఆ మొదటి గొర్రెపిల్లతో అర్పించవలసిన పానార్పణము 30 పరిశుద్ధ స్థలంలో మద్యమును యెహోవాకు పానార్పణముగా పోయవలెను. ఉదయ నైవేద్యము దాని పానార్పణమును అర్పించినట్లు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా ఆ 2వ గొర్రెపిల్లను సాయంకాలం మందు అర్పించవలెను. విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాది ఒక 2 గొర్రెపిల్లను నైవేద్య రూపముగాను దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 2 10వ వంతును అర్పించవలెను. హల్లెలూయా. ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే సాయంకాల నైవేద్యము, ఈవినింగ్ మీల్ ఆఫరింగ్. అంటే సాయంకాల నైవేద్యము. దేవుడు ఉదయకాల నైవేద్యాన్ని పెట్టాడు, సాయంకాల నైవేద్యాన్ని పెట్టాడు. ఏమేన్ హల్లెలూయా. వింటున్నారండి? ఉదయకాల నైవేద్యం ఉన్నది, సాయంకాల నైవేద్యం ఉన్నది. ఉదయకాల నైవేద్యాన్ని ఎవరు పెట్టారంటే బైబిల్ ప్రకారంగా మొదటి రాకడ జరుగుతున్నప్పుడు ప్రభుని యేసు క్రీస్తుకి
ఉదయకాల నైవేద్యముగా గొర్రె పిల్లను కడగడానికి, గొర్రె పిల్లను అర్పించడానికి, గొర్రె పిల్లను వధకు సిద్ధపరచడానికి మొట్టమొదటిగా ఉదయకాల నైవేద్యం చేసింది ఎవరంటే బాప్తిస్మం ఇచ్చి యోహానే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఉదయకాల నైవేద్యము బాప్తిస్మం ఇచ్చి యోహాను పెట్టాడు. సాయంకాల నైవేద్యము ఎవరు పెడుతున్నారంటే ఇక్కడ ఏలియా పెడతా ఉన్నాడు. మనం చదువు మొన్న లాస్ట్ వీక్లో నిత్యమైన శ్రేష్టమైన బలిపీఠంలో మనము లాస్ట్ వీక్ చూసాం. ఏలియా ఎప్పుడు వచ్చాడంటే సాయంకాల నైవేద్యం అర్పించే సమయంలో వచ్చాడు. ఏలియా ఎప్పుడు వచ్చాడండి? సాయంకాల నైవేద్యం అర్పించే సమయంలో వచ్చాడు. అందరూ చెప్పాలండి, అందరూ చెప్పాలండి. ఏలియా ఎందుకు వచ్చి ఎప్పుడు వచ్చాడండి? సాయంకాల నైవేద్యం అర్పించే సమయంలో వచ్చాడు. ఉదయకాల నైవేద్యము బాప్తిజం ఇచ్చి యోహాను అర్పిస్తే ఏలియా ఆత్మ కలిగి సాయంకాల నైవేద్యము ఏలియా అర్పిస్తూ ఉన్నాడు. ఈ సాయంకాలమే ఎందుకు అర్పిస్తున్నాడంటే, ఆ నైవేద్యాన్ని సాయంకాలమే ఎందుకు అర్పిస్తున్నాడంటే, ఇది అంత్యకాల వర్తమానము. దేవుడు తన దూతను పంపి అన్నాడు. ఆయన ఏలియా ఆత్మ కలిగి ఉన్న విలియం బ్రనహాం దేవుడు ఈ చివరికాల యుగము కొరకు దేవుడు ప్రవక్తను పంపించాడు. దేవుడు ఆయన యొక్క రెండవ రాకడకు ముందు ఏలియాను పంపుతానని వాగ్దానం చేసినట్లుగానే దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఏలియాను పంపి అన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చెప్పిన వాగ్దానం ప్రకారంగా ఏలియాను పంపిస్తానని మలాకి గ్రంథము 4:5 దేవుడు అన్యజనులకు ప్రమాణం చేశాడు కాబట్టి, వాగ్దానం చేశాడు కాబట్టి, ఆ వాగ్దానం ప్రకారంగా దేవుడు ఈ కాలంలో ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తిగా సహోదరుడు విలియం మ్యారియన్ బ్రనహాంని దేవుడు మన మధ్యలో పంపించడం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయనే వచ్చి, ఆ యొక్క ఏలియా వచ్చి ఒక వధువుని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన ఎవరి కొరకు అంటే ప్రభువు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు ఒక వధువుని ఈ యొక్క ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి విలియం బ్రనహాం యొక్క చివరి కాలంలో ఒక వధువుని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన ఆ ఏలియా దేవుని ఆజ్ఞను బట్టి బైబిల్ మర్మములన్నిటినీ కూడా బయలుపరిచి సంఘమును నిజమైన అపోస్తుల బోధ వైపు తిప్పి పరిపూర్ణమైన వాక్యమైన సర్వసత్యంలోనికి సంఘాన్ని పూర్తిగా నడిపించడానికి ఈరోజు విలియం బ్రనహాం వర్తమానం ప్రకటించాడు. ఆయన ఆమేన్, హల్లెలూయా. ఆ ఏలియా మలాకి గ్రంథం 4:5 ఉన్న ఏలియా ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క ప్రవక్త వర్తమానమే మనం ఇప్పుడు మాట్లాడుకుంటా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఈ కాలం ప్రవక్త వచ్చాడు. ఆయన పేరు విలియం మ్యారియన్ బ్రనహాం. ఆయన ఏలియా ప్రవక్త ఉన్నాడు. మలాకి గ్రంథం 4:5 ప్రవచించబడినట్లుగా దేవుడు ఆ ఏలియాను జ్ఞాపకం చేసుకొని, ఆ యొక్క వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని, ఆ యొక్క దేవుడు వాగ్దానం జ్ఞాపకం చేసుకొని ఏలియా ప్రవక్తను మన మధ్యలో పంపించాడు. ఆయనే ఏలియా ఉన్నాడు. ఇప్పుడు ఏలియా సాయంకాల నైవేద్యాన్ని అర్పించాలి. ఎందుకు ఏలియాను మాట్లాడుతున్నాడంటే, ఏలియా ఎందుకు సాయంకాలం అర్పిస్తున్నాడంటే, ఎక్కడో రాజుల గ్రంథంలో పాత నిబంధనలో ఏలియా సాయంకాల నైవేద్యాన్ని అర్పించాడు. కానీ ఏలియా సాయంకాల నైవేద్యం ఎందుకు అర్పించాడని మనం చూస్తే ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈ యొక్క ప్రకటన గ్రంథం మలాకి గ్రంథం 4:5 దేవుడు ఏలియాను పంపించాడు. ఆ ఏలియా ఒక వధువుని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ ఏలియా ఇప్పుడు ఆ యొక్క వర్తమానం మనం మాట్లాడుతూ ఉన్నాం, వింటా ఉన్నాం. అది మనం ఖచ్చితంగా రూఢిగా మనం చూసినప్పుడు, మన జీవితాలకు అర్థమైనప్పుడు ఖచ్చితంగా దానికోసం మనము నిర్ణయం తీసుకొని దానికోసం జీవించడానికి మనము ప్రణాళిక రచిస్తాం. ఇప్పుడు హెబ్రీ పత్రిక 10:1 మనం చూస్తే, హెబ్రీ పత్రిక
10:1 మనం చూస్తే అక్కడ దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు పౌలు గారి ద్వారా. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలది గాని ఆ వస్తువుల నిజ స్వరూపం గలది కాదు. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాడు తెచ్చి వరకు ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగు చేయనేరదు. ఏమేమి ధర్మశాస్త్రము ఎలాంటిదంటే ఒక నీడ వంటిది అంటున్నాడు, ఒక ఛాయ వంటిది, ఒక షాడో. అంటే పాత నిబంధనలో ఏలియా ఉన్నాడంటే నిజం కాదు. పాత నిబంధనలో ఏలియా ఒక నీడగా ఉన్నాడు. అసలైన ఏలియా పరిచయం ఎప్పుడు జరుగుతుందంటే నిజ స్వరూపమైన మన కాలంలో జరగాలి. హల్లెలూయా. అంటే నిజ స్వరూపము ఒకటి ఉంది, ఛాయ ఒకటి ఉంది. ఛాయ వేరు, నిజ స్వరూపం వేరు కాదు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, నేను ఇక్కడ ఉన్నాను చూడండి, ఇక్కడ నేను ఉన్నాను. ఆ లైటింగ్ బట్టి నా నీడ ఇక్కడ పడుతుంది. నేను వేరు, నా నీడ వేరు కాదు. నా రూపమే అక్కడ పడుతుంది, నా రూపమే నా నీడే అక్కడ పడుతుంది. అయితే అది నేనున్నాను కాబట్టి నీడ పడుతుంది, అక్కడ నేను లేదు కాబట్టి నేను నీడ పడుతుందండి, పడతలేదు. అలాగే నిజ స్వరూపం ఉంది కాబట్టి, అస్సలైన ఏలియా ఉన్నాడు కాబట్టి, అస్సలైన ఏలియా పరిచయం జరగబోతుంది కాబట్టి పాత నిబంధనలో దేవుడు ఒక ఏలియా అనే ఒక ఛాయను అక్కడ పెట్టి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అక్కడ ఒక ఛాయ జరుగుతూ ఉంది. ధర్మశాస్త్రం అనగా ఒక పాత నిబంధన ఒక ఛాయ వంటిది, ఒక నీడ వంటిది అనమాట. నిజమైన దానికి ఒక మాదిరిగా ధర్మశాస్త్రం అక్కడ ఉన్నది. కానీ నిజ స్వరూపం జరుగుతూ ఉంది. ఇప్పుడు జరిగేది ఏంటండి, అక్కడ ఛాయ జరిగితే నిజం ఇప్పుడు జరుగుతుంది. అక్కడ ఛాయ మూలంగా కార్యాలు జరిగితే నిజం అనేది ఇప్పుడు జరుగుతుంది. ముందు జరిగిన కార్యాలన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న దానికి మాదిరిగా ఉన్నాయి. ఎవరైనా వింటున్నారా? ముందు జరుగుతున్న కార్యాలన్నిటికీ ఇప్పుడు జరుగుతున్నాయి ఏంటండి, మాదిరిగా ఉన్నాయి. అంటే అక్కడ యేసుక్రీస్తు, అక్కడ పాత నిబంధనలో అబ్రహాం ఉన్నాడు అనుకోండి, ఒక ఛాయ. నిజమైన అబ్రహాం ఎప్పుడు వస్తాడు? చివరి కాలంలో వస్తాడు. పాత నిబంధనలో యాకోబు ఉన్నాడు అనుకోండి, అది ఛాయ. నిజమైన యాకోబు ఎప్పుడు వస్తాడు? చివరి కాలంలో వస్తాడు. పాత నిబంధనలో యేసేపు ఉన్నాడు అనుకోండి, అది ఒక ఛాయ, ఒక నీడ. నిజమైన యేసేపు ఎప్పుడు వస్తాడు? చివరి కాలంలో, ఈ కాలంలో వస్తాడు. పాత నిబంధనలో ఒక మరియమ్మ ఉన్నది అనుకోండి, నిజమైన మరియమ్మ ఈ చివరి కాలంలో వస్తారు. పాత నిబంధనలో ఒక రెబెకా ఉన్నది అనుకోండి, నిజమైన రెబెకా ఇప్పుడు వస్తారు. అంటే ఒక ఛాయ. నిజ స్వరూపం ఎప్పుడు జరుగుతుందంటే చివరి కాలంలో జరగాలి. ఎంతమందికి అర్థమైందన్నమాట? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు పాత నిబంధన అంతా ఒక ఛాయగా ఉంటే కొత్త నిబంధన అంతా కూడా ఒక నిజ స్వరూపమైనది. దీన్ని జాగ్రత్తగా మీ మైండ్లో గుర్తుపెట్టుకోండి. జీవితంలో చాలా అద్భుతంగా ఉపయోగపడే మాట ఏంటంటే, ఈ యొక్క ఛాయ నీడలు మనకు అర్థమవుతేనే మన జీవితం మనకు అర్థమవుతుంది. మన జీవితం మనకు అర్థం అవ్వాలంటే ఛాయ నీడ అర్థమవ్వాలి. అంటే పాత నిబంధన ఛాయ, కొత్త నిబంధన నిజ స్వరూపమై ఉన్నది. అంటే నిజ స్వరూపానికి నీడ ఏంటంటే పాత నిబంధన. ఇప్పుడు రెండు కలిస్తేనే మన జీవితం అర్థమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఛాయాచిత్రం అంత మాదిరిగా బైబిల్ రాయబడి ఉంది. నిజ సంఘం యొక్క ఛాయాచిత్రము ఒక మాదిరిగా రాయబడి ఉంది. ఆ మాదిరిని మనం పరిశీలించి మనకు వాక్యం తెరవబడితేనే ఖచ్చితంగా మనం మన యొక్క నిజ జీవితం తెలుసుకుంటాం, మన గమ్యస్థానం కూడా తెలుసుకుంటాం. దేవుణ్ణి కనుగొని సరైన విధానంలో మనలను అర్పణ చేసుకుని దేవుని చేత అత్యధికముగా ఆశీర్వదించబడడానికి మనం ముందుకెళ్తాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని చేత మనం అత్యధికముగా ఆశీర్వదించబడాలంటే మనకు ఛాయ తెలియాలి, నిజ స్వరూపం తెలియాలి. ఛాయలో నువ్వు ఉంటే నిజంలో కూడా నువ్వు ఉంటావు. నిజ స్వరూపం నీకు తెలియాలంటే
ఛాయ్ చూడాలి. ఇప్పుడు నువ్వేమై ఉన్నావు? నిజ స్వరూపమై ఉన్నావు. నువ్వు బతుకున్నావు, నీలో జీవం ఉంది, నువ్వు కాళ్ళు చేతులు ఉన్నాయి, నడుస్తున్నావు, చక్కగా పని చేసుకుంటున్నావు. ఇప్పుడు నీ జీవితం ఏంటి, నీ యొక్క కార్యాలు ఏంటి, నీ యొక్క ప్రణాళిక ఏంటి, పూర్తిగా అంతా కూడా బైబిల్లో రాయబడి ఉంది. నువ్వు రేపు పొద్దుట లేచి ఏం చేస్తావో బైబిల్లో ఉంది. అసలు నీ జీవితం ఏంటో బైబిల్లో ఉంది. నువ్వేం ఆలోచిస్తావో బైబిల్లో ఉంది. నువ్వు ఎలా నడుస్తావో బైబిల్లో ఉంది. నువ్వు ఎలా ముందుకెళ్తావో బైబిల్లో ఉంది. సమస్తం నీ జీవితం పుట్టిన కానీ చచ్చిపోయే వరకు బైబిల్లో ఉందండి. ఏమన్నా వింటున్నారా? ఉందండి, నమ్ముతారా? ఉన్నదండి. బైబిల్లో మీరు ఉన్నారా? బైబిల్లో మీరు ఉంటేనే పరలోకం వెళ్తారు. మరి మీరు పరలోకం వెళ్ళాలంటే మీ పేరు బైబిల్లో ఉండాలి. ఉండాలవుతండి. బైబిల్లో ఉన్నాను, నేను బైబిల్లో ఉన్నానని వాళ్ళు చేయొద్దండి. నేను బైబిల్లో ఉన్నాను, ఆవిడ సగంగా ఉన్నాను బైబిల్లో. ఎవరు వింటున్నారా? నేను బైబిల్లో ఉన్నాను అని మీకు నమ్మకం ఉంటే మీ జీవితం కూడా బైబిల్లో ఉంది. మీరు పడుకోవడం, లేవడం, నిద్రపోవడం, తినడం, తాగడం, ఆలోచించడం అన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు నీ కార్యాచరణ అంతా నువ్వు తెలుసుకోవాలంటే, బైబిల్లో నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలియాలంటే ఛాయ్ తెలియదు, అంటే నీడ తెలియదు. పాత నిబంధనలో నీ ఆత్మ ఎలా ఉంది, కొత్త నిబంధనలోకి వచ్చేటప్పుడు నీ ఆత్మ ఎలా మారింది తెలుసుకోవడమే ఈ యొక్క కొత్త నిబంధన పాత నిబంధన రహస్యమైనది. నీ జీవితం యొక్క రహస్యం ఏమిటంటే, పాత నిబంధనలో ఎలా ఉన్నావు, కొత్త నిబంధనలోకి వచ్చేటప్పుడు నీ జీవితం ఎలా మారింది నీకు తెలియదు. ఇప్పుడు నువ్వు అలా తెలుసుకుంటే నీ గమ్యస్థానం తెలుసుకుంటావు. దేవుని కనుగొని సరి అయిన విధానంలో నిన్ను నువ్వు అర్పణ చేసుకుని దేవుడి చేత అత్యధికముగా ఆశీర్వదించబడడానికి ముందుకెళ్ళిపోతావు. హల్లెలూయా. అంటే నువ్వు ఆశీర్వదించబడే దానిలో అందరికంటే దేవుడి చేత ఎక్కువ ఆశీర్వదించబడాలంటే ఖచ్చితంగా నీవు సరి అయిన విధానంలో దేవుడికి సమర్పించుకోవాలి, దేవుడికి అప్పగించుకోవాలి. దేవుడికి సరి అయిన విధానంలో అప్పగించుకుంటే దేవుడు పాదాల దగ్గరికి వెళ్ళినప్పటికీ మీకు దొరకాల్సిన మేలు దొరికేస్తుంది. సమరయ స్త్రీ ఉందని, పాపాత్మురాలని స్త్రీ ఉంది. అర్పణ ఏ విధంగా అర్పించుకోవాలో తెలిసింది కాబట్టి నేరుగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, ఆశీర్వాదం అంతా కొట్టేసింది. అవునా కదండి? ఆశీర్వాదం అంతా పొందేసుకోండి. అంతమంది లక్షల మంది లేని ఆశీర్వాదాన్ని ఆ మధ్యలో ఉన్న సమరయ స్త్రీ పొందేసుకుంది, పాపాత్మురాలని స్త్రీ పొందేసుకుంది. ఎందుకంటే ఆమెకి విధానం తెలిసింది, దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాలో తెలిసింది, ఆ సరైన క్రమాన్ని తెలుసుకుంది, వెళ్ళిపోయింది, పొందుకోండి. మనకు కూడా తెలిసిందనుకోండి, మనం కూడా ఖచ్చితంగా వెళ్తాం. మీకు ఎవరన్నా 100 రూపాయలు ఒక 1,00,000 ఫ్రీ ఇస్తున్నారనుకోండి, ఏం చేస్తారు మీరు? పలానా గవర్నమెంట్ 1,00,000 రూపాయలు వేస్తుంది మీ అకౌంట్లో అన్నారనుకోండి, మొన్న చూడండి అమ్మఒడి వేసారు, అమ్మఒడి ఏదో తల్లికి 100 మీద వేసారు. మేము పోస్ట్ ఆఫీస్ కాడికి వెళ్ళాం. పోస్ట్ ఆఫీస్ కాడ కిలోమీటర్ లైన్ పెట్టారు, కిలోమీటర్ ఉందని లైన్. ఆ చివరి నుంచి చివరికి మొత్తం ఆ బుక్లెట్కి లైన్గా నిలబడ్డారు. ఆ పోస్ట్ ఆఫీస్లో ఉన్నవాడేమో భరించలేక బాధ ఆ వెనక్కి వెళ్ళిపోడు, పోస్ట్ ఆఫీస్ అంటే వెనక్కి వెళ్ళిపోడు, అక్కడికి ఇవ్వడం మానేసి. చూడండి, అంటే వాళ్ళకి కలిసి వస్తుందంటే ప్రజలు ఎగబడతారు, ఎంతలా వెళ్ళాలంటే అంతగా ముందుకు వెళ్ళిపోతారు. చంద్రబాబు ఏదైనా ఇస్తున్నారంటే, ఇప్పుడు ఏ ఇల్లు ఇస్తున్నారో లేకపోతే ఏ పట్టా ఇస్తున్నారంటే లైన్ కట్టేస్తారు, క్యూ కట్టేస్తారు. జనాలు ఏదన్నా అందుకోవాలనుకుంటే ఎంత ఆతృతగా వెళ్తారంటే అంత ఆతృతగా వెళ్తారు. ఏమైనా హల్లెలూయా. మరి దేవుడు పరలోకం ఇస్తానంటే ఏమండి? దేవుడు పరలోకం ఇస్తానంటే, దేవుడు పరలోకం ఇస్తానని దేవుడు నీ దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు మరి నువ్వు ఎలా వెళ్ళాలి? ఒక భూ సంబంధమైన ఇల్లు కోసమే నువ్వు అంత పరిగెడితే, ఒక బ్యాంకులో పడ్డ డబ్బుల కోసమే నువ్వు అంతగా పరిగెడితే, నువ్వు అన్ని పరిస్థితుల కోసం ఇట్ల కోసం అంత పరిగెడితే, మరి దేవుడి కోసం నువ్వు ఎంత పరిగెట్టాలి? ఆయన పరలోకం ఇస్తానని వచ్చాడు, ఆయన నిత్య జీవాన్ని ఇస్తానని వచ్చాడు. ఆయన అంత అద్భుతమైన జీవాన్ని కల్వరిలో కాచి నీకు ప్రాణార్పణగా పోయిబడి నీ దగ్గరికి ఇస్తానని వస్తే మరి నువ్వు ఎంతగా పరిగెట్టాలి? అది కనపడుతుంది, ఇది కనపడలేదు కాబట్టి దీని మీద నిర్లక్ష్యం, అంతేనండి. అది కనపడుతుంది కాబట్టి పరుగు, ఇది కనపడలేదు కాబట్టి నిర్లక్ష్యం.
కానీ దేనికి వాల్యూ ఉంది? దేనికి వాల్యూ ఉందండి? పరలోకానికి వాల్యూ ఉందా? నిత్య జీవానికి వాల్యూ ఉందా? లేకపోతే భూ సంబంధమైన దానికి వాల్యూ ఉందా? నువ్వు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంచెం మీరు గ్రహించాలి. మీ ఆత్మలను కొంచెం తేరుకునేటట్లుగా చేయాలి. ఇక్కడ పాత నిబంధనలో ఛాయ ఉంది, కొత్త నిబంధనలో నిజ స్వరూపం ఉంది. ఇప్పుడు పాత నిబంధనలో నీ ఆత్మ ఎట్లా ఉన్నదో నువ్వు తెలుసుకుంటే కొత్త నిబంధనలో నీ ఆత్మ ఏ విధంగా ముందుకెళ్లాలో తెలుస్తుంది. కొంచెం జాగ్రత్త మీరు పట్టుకోండి. ఇక్కడ మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. మొదటి రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంలో ఇక్కడ మనకు 6 వ్యక్తులు కనపడతా ఉన్నారు. ప్రాముఖ్యంగా ప్రకటన ఆ యొక్క రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో 6 వ్యక్తులు కనపడుతున్నారు. ఇక్కడ 6 వ్యక్తులు ఎవరంటే, మొదటిగా ఏలియా, రెండవది సారేపతి విధవరాలు, మూడవది సారేపతి విధవరాలు కుమారుడు, నాలుగవది అహాబు, ఐదవది యెజబెలు, ఆరవది ఆ దేశ ప్రజలు, ఏడవదిగా దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎల్లప్పుడూ ఏడవవాడిగా దేవుడు పిలువబడుతూ ఉన్నాడు. 7వ దినం ఆయనదే. 7వ దూత 7వ దినములో దిగి వస్తూ ఉన్నాడంటే దేవుడు 7వ దూతలోని దిగి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగుగాక. ఇక్కడ ఏలియా కనపడుతున్నాడు, సారేపతి విధవరాలు కనపడుతుంది, ఆ విధవరాలు యొక్క కుమారుడు కనపడుతున్నాడు, అహాబు కనపడుతుంది, యెజబెలు కనపడుతున్నాడు, ఆ దేశ ప్రజలు కనపడుతున్నారు. ఇదంతా ఒక ఛాయ. ఎంతమంది అర్థమవుతుందండి? నేను మళ్ళీ వచ్చేవారు అడుగుతానండి. ఈ రోజు నుంచి కొంచెం మిమ్మల్ని సిస్టమేటిక్గా కొంచెం స్టడీ ఇవ్వాలని నేను డిసైడ్ అయ్యాను. అందుకే కొంచెం అలా మెల్లగా వెళ్తున్నాను. ఏం వాక్యం నేర్చుకుంటున్నారో కొంచెం నేను కూడా దృష్టి పెట్టాలి. మాస్టర్ చెప్పుకుంటూ పోతే అర్థం కాదు. నెక్స్ట్ టెస్ట్ కూడా పెడతాడు. నెక్స్ట్ ప్రశ్నలు అడుగుతాడు. ఏం చదివారు బాబు, మీరు చదువుకొచ్చారా, హోంవర్క్ చేశారా అని అడుగుతాడు. అడగడండి. దేవుడు నాకు జాబ్ ఇచ్చాడు, మరి పరలోకపు జాబ్ ఇది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడగాలి. దేవుని కృపను బట్టి ఆ యొక్క పరిచర్య దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి మిమ్మల్ని ప్రశ్నించే హక్కు నాకు ఉంది, మిమ్మల్ని సరిదిద్దే హక్కు నాకు ఉంది, మిమ్మల్ని వాక్యంలో నుంచి ఆత్మీయంగా పైకి లేపే హక్కు కూడా నాకు ఉంది. ఎంతమంది ఇష్టపడుతున్నారు? కొంచెం నన్ను ఎదురుకి వెళ్ళామండి, కొంచెం వాక్యం ముందుకు వెళ్ళామండి. ఇక్కడ 6 వ్యక్తులు ఒక ఛాయలో కనపడుతున్నారు. పాత నిబంధనలో ఒక నమూనాగా బైబిల్లో వీళ్ళు రాయబడ్డారు. ఇప్పుడు చివరి కాలంలో ప్రవక్త అయిన ఏలియా ద్వారా, ప్రవక్త అయిన విలియం మ్యారియన్ బ్రనహాం ద్వారా మనకు నిజ స్వరూపం బయలుపడుతూ ఉంది. నిజ స్వరూపం తేటతెల్లమవుతూ ఉంది. నిజ స్వరూపం తెలియబడుతుంది. ఏంట నిజ స్వరూపం అంటే మనము చాలా వివరంగా వాక్యాన్ని చూడగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఆ నిజ స్వరూపంలో అసలైన వ్యక్తులు ఎవరంటే, అహాబు అనగా ఎవరంటే అమెరికా దేశమై ఉన్నది. ఎవరండి అంటే పాత నిబంధనలో అహాబు అంటే అసలైన వాస్తవంగా రియాలిటీగా ఆ ఉన్న వ్యక్తి ఎవరంటే దేశం. ఒక వ్యక్తి అని ఒక దేశమై ఉన్నాడు అన్నమాట. అంటే అమెరికా అనగా అహాబు అయి ఉన్నాడు. అహాబు అంటే అర్థం ఏంటంటే అమెరికా దేశంతో పోల్చబడింది. అంటే అమెరికా దేశాన్ని దేవుడు ఎవరితో పోల్చాడండి? అహాబుతో పోల్చాడు. అంటే అహాబు ఏమై ఉన్నాడో అమెరికా దేశం అది అయి ఉన్నదన్నమాట. అంటే అసలైన వాస్తవికత, అసలైన నిజ స్వరూపం ఎవరంటే అహాబు అనగా ఎవరండి? అమెరికా దేశం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అమెరికా అంటే అహాబు. రెండవదిగా అది మనకి ఎక్కడ కనపడుతుంది అంటే ప్రకటన 13వ అధ్యాయంలో కనపడుతుంది. అహాబు అంటే అమెరికా దేశం అని మనకి ఎక్కడ కనపడుతుందంటే ప్రకటన 13వ అధ్యాయంలో కనపడుతుంది. చూడండి ఒకసారి ప్రకటన 13వ అధ్యాయం మనం చూసినట్లయితే కొంచెం జాగ్రత్తగా మీరు గ్రహించండి, వాక్యాన్ని పట్టుకోండి. ప్రభువు యేసుక్రీస్తు నామములో మీకు మనవి చేస్తా ఉన్నాను. కొంచెం జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వినాలి, పట్టుకోండి. ప్రకటన 13.
అది ఆకాశము నుండి భూమికి ఆ, మనుషుల ఎదుట అగ్ని దిగవచ్చినట్లుగా 11 నుంచి చదవాలి. 11 నుంచి మరియు 13 అధ్యాయం 11 వచనం. మరియు ఆ. భూమిలో నుండి భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము మరి యొక్క క్రూర ముఖం పైకి వచ్చి చూచి తిని, భూమి అనగా ప్రవక్త అన్నాడు, హృదయం అన్నాడు. భూమిలో నుంచి అంటే ప్రజల్లో నుంచి పుడతా ఉంది, ప్రజల్లో నుంచి పుడతా ఉంది, భూమిలో నుంచి పుడతా ఉంది ఈ క్రూర ముఖం. గొర్రెల వెంట కొమ్ములు గొర్రె పిల్ల వంటి కొమ్ములు, 2 కొమ్ములు దానికి ఉన్నాయి. అంటే గొర్రె పిల్ల కొమ్ములు ఎక్కడ ఉండవండి. మీరు ఎప్పుడైనా చూసారా? గొర్రెపోతు కొమ్ములు ఉంటాయి, గొర్రె పిల్ల కొమ్ములు ఉంటాయండి. గొర్రె పిల్ల కొమ్ములు ఉండవు. కానీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, ఒక సాదృశ్యంగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, గొర్రె పిల్లకు 2 కొమ్ములు ఉన్నాయంట. ఆ గొర్రె పిల్ల ఎవరంటే అమెరికా దేశం. అది అందరికీ ఎలా కనపడుతుందంటే గొర్రె పిల్లలా కనపడుతుంది. గొర్రె పిల్ల అంటే ఎవరు? గొర్రె పిల్ల ఎవరండి? యేసుక్రీస్తు. అంటే నిజమైన క్రిస్టియన్ దేశం ఏదంటే అందరికీ అమెరికా అంటారు. అసలు క్రిస్టియన్ దేశం ఎవరంటే అమెరికా అంటారు. కానీ వాస్తవంగా 100కి 200% అది క్రిస్టియన్ దేశం కాదు. అది క్రిస్టియన్ దేశం కాదండి. అది గొర్రె పిల్లగా వేషం వేసింది, కానీ అది గొర్రె పిల్లల ముసుగు కప్పుకుంది, కానీ అది గొర్రె పిల్ల కాదు. గొర్రె పిల్ల చర్మం కప్పుకున్న తోడేది. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి అది? చాలా మంది మంచోళ్ళని నటింతారండి, చాలా మంచోళ్ళని నటింతారు. పరిస్థితి వచ్చినప్పుడు తెలుస్తుంది అనమాట వాళ్ళ గొర్రె పిల్ల తోడేలని. వాళ్ళు పరిస్థితి చేదాటుకున్నప్పుడు వాళ్ళని లోపల ఉన్న తోడేలు స్వభావం బయట పెడతా ఉంటారనమాట. ఫస్ట్ చాలా మంచిగా ఉంటారు, చాలా మాధుర్యంగా మాట్లాడతారు, చాలా అద్భుతంగా మాట్లాడతారు. ఆహా, వీళ్ళు చాలా మంచి వాళ్ళు అనిపిస్తారు. కానీ వాళ్ళు తర్వాత వాళ్ళతో సహవాసం చేసి కొద్ది వాళ్ళు తోడేలు స్వభావం బయట పెడతా ఉంటారు. అమెరికా అటువంటి దేశం అది. వాళ్ళ ప్రపంచానికి క్రైస్తవ దేశంలో కనబడింది. దాని ధర్మాలు చేసింది, కాలేజీలు కట్టింది, ఆసుపత్రులు కట్టింది, విద్య నేర్పించింది, అనేక మందికి వైద్యం, విద్య అన్నీ అందించింది. దుప్పట్లు లేని వాళ్ళు దుప్పట్లు, తలగళ్ళు లేని వాళ్ళు తలగళ్ళు, కాలేజీ ఫీజు లేని వాళ్ళు కాలేజీ ఫీజు కట్టేసింది, ఉచిత విద్య, ఉచిత వైద్యం, అనేక హాస్పిటళ్ళు, అనేకమైన స్కూళ్ళు కట్టి అమెరికా అంటే చాలా ధారాళమైన దేశం అది అని చెప్పి ఒక గొర్రె పిల్లలాగా యేసుక్రీస్తు అంటే ఎలా ఉండాలి, ఈ దేశం వలె ఉండాలన్నట్టుగా ప్రపంచానికి కనుపరుచుకున్నది. కానీ వాస్తవంగా ప్రపంచానికి గొర్రె పిల్లగా కనపడుతూ ఉంటే ఈ కాలం మీద ప్రవక్త వచ్చి దాని లోపల ఉన్న తోడేలు స్వభావం బయట తీశాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వస్తేనే అసలైన లోపల ఉన్న స్వభావం బయటపడుతుందండి. బయటకు అందరూ మంచోళ్ళే, పైకి అందరూ మంచోళ్ళే, అందరూ చాలా మంచిగా కనపడతారు, చాలా సాధువైన జనులుగా కనపడతారు, చాలా ప్రేమించే జనులుగా కనపడతారు. కానీ దేవుడు వచ్చిన తర్వాతే వాళ్ళ హృదయంలో ఉన్న పరిస్థితి బయటపడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ కాలం యొక్క ప్రవక్త వచ్చి దాని యొక్క తోడేలు స్వభావం బయటకు తీసుకొచ్చాడు. అది ఏం చేశాడంటే, అది ఆ తోడేలు స్వభావం ఎలా ఉందంటే గొర్రె పిల్ల వంటి కొమ్ములు వంటి 2 కొమ్ములు అది కలిగి ఉందంట. ఈ కాలం యొక్క ప్రవక్త అన్నాడు, ఆ 2 కొమ్ములు ఏంటో తెలుసా? ఒకటి మతము, ఇంకొకటి రాజకీయం అన్నాడు. హల్లెలూయా. ఏంటంటే అయ్యి? ఒకటి మతము, రాజకీయం, 2 కొమ్ములు కలిగి ఉంది అది. ఒక క్రైస్తవుడికి మతంతో సంబంధం ఏంటి, రాజకీయంతో సంబంధం ఏంటండి? రాజకీయంతో పని ఏంటి, మతంతో పని ఏంటి? క్రైస్తవుడు రాజకీయంలోకి వెళ్ళడు, మతం జోలికి వెళ్ళడు. క్రైస్తవం మతం కాదు. క్రైస్తవం ఏంటండి? మతము కాదు. క్రైస్తవుడు మతంలోకి వెళ్ళడు. నేను క్రైస్తవ మతానికి సంబంధించిన వ్యక్తి నేను చెప్పనండి. అతను ఎవరంటే క్రీస్తుని లోపల కలిగిన వాడు. అది ఒక క్యాస్ట్ కాదు, అది ఒక మతము కాదు. కానీ ఇక్కడ ఇందులోకి ఏం తీసుకొస్తారంటే క్యాస్ట్, ఇందులోకి ఏం తీసుకొస్తారంటే మతం, కులం. మతం, కులం. నువ్వు కులం పేరు ఎత్తావంటే, మతం పేరు ఎత్తావంటే అసలు నువ్వు గొర్రె పిల్లం అంటే స్వభావం కలిగిన తోడేలు అన్న సంగతి చాలా క్లియర్గా అర్థమవుతుంది. చాలా మంది క్రైస్తవులు ఉంటారు, నేను క్రైస్తవులు నేను చర్చికి వెళ్తానని నేను చెప్తారు, కానీ
వాళ్ళ మనసులో మేము పయ్యోళ్ళు, వాళ్ళకి ఎంబోళ్ళు, వాళ్ళకి ఎంబోళ్ళు, వీళ్ళ పైనోళ్ళు అన్న స్వభావం ఉంటుంది లోపల. వాళ్ళు ఎంత భయంకరంగా మూర్ఖంగా ప్రవర్తిస్తారంటే, వాళ్ళలో అలాంటి పరిస్థితి ఉన్నదంటే అది గొర్రెల వంటి తోడేలేదు. ఏమే హల్లెలూయా. మాకేమి అసలు మా కులం అంటే అసలు పడదండి, అసలు పేరే ఎత్తమండి అంటారు తప్ప వాళ్ళ లోపల నిండా ఉండేది అదే ఉంటుంది. వాళ్ళ లోపల నిండా కూడా ఏదో ఉంటుంది. ఎవరి కులము వాళ్ళకి గొప్ప, ఎవరిది ఎవరి కులాన్ని వాళ్ళు గొప్ప చేసుకుని మాట్లాడుకుంటారు తప్ప ఎవరి దానికి గొప్ప తప్ప అసలు నేను దానికి చెందినవాడిని కాదు అని చెప్పేవాడు ఎవరండి? ఈ భూమిలో ఉన్న క్రూరముఖము అమెరికా దేశమైంది. దీని గొర్రె పిల్లవాడి కొమ్ములు 2 ఉన్నాయి. అది ఘట సర్పం వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూరముఖము కన్నా అధికారము చేయుచున్నది. చావు దెబ్బ తగిలిన బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. ఇక్కడ ఈ మొదటి మృగం ఉంది, క్రూరముఖము. ఈ క్రూరముఖం వల్లే ఇది మాట్లాడుతుంది అనమాట. ఆ మొదటి క్రూరముఖం ఎవరో మనం చూద్దాం. ఇది ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో రాయబడింది. ఎక్కడండి? మీకు తెలుసా అమెరికా దేశం యొక్క సంఖ్య ఏదంటే 13 అయి ఉంది. 13 సంఖ్య స్త్రీ అనగా 13 సంఖ్య అన్నమాట. అంటే ఇది ప్రకటన 13వ అధ్యాయంలో ఎందుకు రాయబడిందంటే అమెరికా సంఖ్య 13. అది దానికి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే 13 రాష్ట్రాలు ఉన్నాయి. అమెరికాకి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 13 రాష్ట్రాలు. 13 రాష్ట్రాలకి అమెరికా జెండా చూసారనుకోండి, అమెరికా జెండా మీద 13 నక్షత్రాలు ఉంటాయి. కరెక్ట్గా 13 నక్షత్రాలు ఉంటాయి. ఆ 13 నక్షత్రాలు ఎందుకంటే 13 రాష్ట్రాలు కలిగిన దేశం ఏదంటే అమెరికా. ఆ 13 రాష్ట్రాలు కలిగిన దేశం ప్రకటన 13వ అధ్యాయంలో రాయబడింది. దాన్ని ఎంత జ్ఞానయుక్తముగా దేవుడు రాశాడు చూడండి. 13 రాష్ట్రాలు కలిగిన దేశం అమెరికా దేశం ప్రకటన 13వ అధ్యాయంలో రాయబడింది. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు అది మొదటి క్రూరముఖంలో మాట్లాడుతుందట. ఈ మొదటి క్రూరముఖం ఎవరంటే ఇక్కడ మనం చూసాం. ఛాయలో 2వ భాగం ఎవరంటే అహాబు భార్య ఎవరో? అహాబు భార్య ఎవరో? యెజబెలు. ఈ యెజబెలు ఎవరంటే ప్రకటన 17వ అధ్యాయమై ఉన్నది. చూడండి ఒకసారి. ప్రకటన 17 మొదటి నుంచి. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో ఇలాగ మాట్లాడుచు ఇలాగ చెప్పాను, నీవెక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చెయ్యబడు తీర్పు నీకు కనపరిచెను. ఈవిడ ఎవరండి? మహావేశ్య. ఈ యొక్క యెజబెలు ఎవరంటే మహావేశ్య అంట. ఈ మహావేశ్య అనే పేరు పెట్టబడింది. కానీ వాస్తవంగా చాలా నాజూక్య రాజుల గ్రంథం కనపడింది. యెజబెలు వలె అందమైన స్త్రీలా కనపడింది. చాలా మంచి ఆకృతి కలిగిన వ్యక్తిలా కనపడింది. కానీ ప్రకటన గ్రంథంలో ఆమె పేరేంటండి? మహావేశ్య. ఈ మహావేశ్య ఎలా ఉందంటే చూడండి. భూరాజులు ఆమెతో వ్యభిచరించి ఆమె వ్యభిచార మధ్యములో మత్తులై అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనుకోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. ఇప్పుడు ఈ స్త్రీ, ఈ మహావేశ్య ఎక్కడ కూర్చుందంటే ఎర్రని మృగం ఒకటి ఉంది అక్కడ. దానికి 7 తలకాయలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. ఏంటండి? 7 తలలు 10 కొమ్ములు. 7 తలకాయలు 10 కొమ్ములు ఉన్నాయి. ఇప్పుడు ఆ 7 తలలు 10 కొమ్ములు ఎక్కడ ఉన్నాయంటే మీరు 17 అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. ఇందులో జ్ఞానము గల మనసు కనబడదు.
జ్ఞానము గల మనసు కనపడును. 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. 7 కొండలు మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయిరి, ఒకడున్నాడు కడమవాడు ఇకను రాలేదు. చూడండి ఇక్కడ 7 తలలు ఏంటండి? ఏం చెప్తున్నాడు? ఎవరు వింటున్నారా మరి? 7 తలలు అంటే ఏంటి? ఏంటండి? 7 తలలు అంటే 7 కొండలండి. అంటే వాస్తవంగా 7 తలల రూపంలో రాయబడింది. అది ఒక మృగం వలె పోల్చబడుతుంది. మృగం అనగా అధికారానికి సాదృశ్యంగా ఉంది. 7 తలలు అనగా 7 కొండలై ఉంది. 7 కొండల పైన చూడండి, 7 కొండల పైన ఈ మహావేశ్య స్త్రీ కూర్చుని ఉంది. స్త్రీ అనగా సంఘం అన్నమాట. ఏంటండి? సంఘం. స్త్రీ అనగా సంఘమై ఉంది. ఇప్పుడు 7 తలలంటే 7 కొండల పైన ఈ యెజబెల్ అనే మహావేశ్య సంఘము వలె కొండల పైన కూర్చుందన్నమాట. హల్లెలూయా. అంటే మీరు నెట్లో కొట్టి చూడండి, 7 హిల్స్ అని కొట్టి చూడండి, మీరు అక్కడ ఏమొస్తుందంటే 7 కొండలు కలిగిన క్రైస్తవ సంఘము ఎక్కడ ఉందంటే ఇటలీ దేశంలో రోమ్ నగరంలో వాటికన్ సిటీలో 7 కొండలు ఉన్నాయి. ఇటలీ దేశంలో వాటికన్ సిటీలో అక్కడ 7 కొండలు ఉన్నాయి. ఆ 7 కొండల పైన రోమన్ క్యాథలిక్ అనే సంఘం ఉంది. ఎవరు వింటున్నారా? అంటే ఇప్పుడు వాస్తవంగా యెజబెల్ కోసం చాలా రూపం ఇక్కడ పెట్టింది. ఆ పాత నిబంధన అంతా యెజబెల్ కోసం చెప్పింది. యెజబెల్ అంటే ఎవరు, యెజబెల్ అంటే ఏంటి, యెజబెల్ ఏం చేస్తుంది, యెజబెల్ యొక్క మధ్యం ఏంటి, ఆమె ఎక్కడ కూర్చుంది, ఆమె రూపం ఏంటి, ఈ విషయాలన్నీ పాత నిబంధనలో ఒక ఛాయలా పెట్టాడు. కానీ ఎంతకీ అసలైన రూపం ఎవరంటే, అసలైన యెజబెల్ ఎవరంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. నిజమైన యెజబెల్ సంఘం ఎవరండి? గుర్తుపెట్టుకుంటారా? మీ మనసులో గుర్తుపెట్టుకోండి. అంటే పాత నిబంధనలో యెజబెల్ అంటే, ఇప్పుడు కొత్త నిబంధనలో మన మధ్యలో ఉన్న యెజబెల్ ఎవరంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ అన్నమాట. అహాబ్ ఎవరు? అహాబ్ ఎవరండి? అమెరికా దేశం. సిస్టర్ ఒకలా గుర్తుపెట్టుకున్నారు. ఈ యొక్క అహాబ్ ఎవరండి? ఏమండి చెప్పండి, అందరూ కూడా చెప్పండి. ఈ యొక్క అహాబ్ ఎవరు? అహాబ్ ఎవరండి? ఎవరైనా అహాబ్ కోసం చెప్తున్నారంటే మీకు అర్థం అవ్వాలి, అమెరికా దేశం కోసం చెప్తున్నారు అన్నమాట. వెంటనే మీకు బొలి పెరిగేది. ఆత్మ సంబంధం ఏం చేస్తాడంటే, రెవల్యూషన్ ఉన్నదనుకోండి, ప్రత్యక్షత ఉందనుకోండి, ఎవరైనా అమెరికా కోసం మాట్లాడుతున్నారంటే వెంటనే మన మైండ్లోకి రావాలి, అహాబ్ కోసం మాట్లాడుతున్నారంటే మన మైండ్లోకి రావాలి, అది అమెరికా దేశం. అమెరికా వెళ్ళి యుద్ధం చేస్తున్నాడంటే వేరే వాళ్ళతో ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? అమెరికా ఇరాన్తో యుద్ధం చేస్తున్నాడు. అంటే పాత నిబంధనలో అహాబు ఎవరితో అక్కడ యుద్ధం చేశాడు. అక్కడ ఆమేన్. హల్లెలూయా. అక్కడ యుద్ధం ఎవరు చేస్తున్నాడో అర్థమవుతే ఇక్కడ అమెరికా ఎవరితో ఎందుకు యుద్ధం చేస్తున్నాడో అర్థమైపోతుంది. అందుకని ఇక్కడ కూర్చుని మరీ చెప్తావు, అమెరికా అక్కడ యుద్ధం ఎందుకు చేస్తుందో తెలుసా? కార్యం ఇది. ఎందుకు? ఆల్రెడీ బైబిల్లో జరిగింది, ఆల్రెడీ బైబిల్లో ఉంది, ఇలా జరిగిందని చెప్తాను. హల్లెలూయా. నెక్స్ట్, ఇప్పుడు 7 కొండల పైన స్త్రీ కూర్చుని ఉన్న సంఘం ఏంటంటే రోమన్ క్యాథలిక్ సంఘం చెప్పాం. ఎవరైనా యెజబెల్ కోసం మాట్లాడుతున్నారంటే నీకు వెంటనే బొలిపెలగాలి. ఎవరి కోసం మాట్లాడుతున్నట్టు? రోమన్ క్యాథలిక్ సంఘం కోసం మాట్లాడుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. మరొక చాప్టర్లోకి వెళ్దాం. ఇప్పుడు ఈ రోమన్ క్యాథలిక్ సంఘం ఎక్కడ ఉంది? ప్రకటన 17 అధ్యాయంలో ఉంది. మరి ఇది కూడా తెలియదు కదా.
ఎక్కడ ఉందండి రోమన్ క్యాథలిక్ సంఘం? ఎక్కడ ఉంది బైబిల్లో? ప్రకటన 17 అధ్యాయంలో ఉంది. ప్రకటన 13 అధ్యాయంలో అమెరికా ఉంది. ప్రకటన 17 అధ్యాయంలో రోమ్ ఉంది. అమెరికా యొక్క రోమన్ క్యాథలిక్ ఉంది. తర్వాత చూడండి, ఏది అనగా అది రాకడకు ప్రజలను సంఘంలో సిద్ధపరిచే దేవుని దూత అయి ఉన్నాడు. అది ప్రకటన గ్రంథం 10 అధ్యాయము 7, 8, 9, 10, 11 వచనాల్లో ఏలియా కోసం ఉంది. అంటే పాత నిబంధనలో ఏలియా కోసం ఎవరైనా మాట్లాడుతున్నారంటే నీకు వెంటనే అర్థం అవ్వాలి, ప్రకటన 10 అధ్యాయం గుర్తురావాలి. హల్లెలూయా. దీని మీదనే వందల కొలది ప్రసంగాలు చేస్తాం. తర్వాత ఇది మీ కీవర్డ్. ఇది మీకు గుర్తొస్తేనే నేను చెప్పబోయే ప్రసంగాలు మీకు అర్థమవుతాయి. లేకపోతే ఇప్పుడు నేను బొత్తన్నట్టు ఉంటుంది, ఎప్పుడు లేదనా అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు నేను కీ పాయింట్ ఇస్తున్నాను మీకు. అంటే కీ పాయింట్ ఎందుకు ఇస్తున్నానంటే రేపొద్దు నేను చెప్పబోయే ప్రసంగాలన్నింటికి ఇది ఒక పునాది. ఇప్పుడు ఈ యొక్క పునాదిని బట్టి నేను బేస్ చేసుకుని మాట్లాడతాను. అంటే నేను అహాబ్ అంటానంటే మీకు అన్నర్థం అవ్వాలి, ఎవరో అమెరికా దేశం కోసం మాట్లాడుతున్నాను. ఏది అన్నాను అనుకోండి, ప్రకటన 10 అధ్యాయంలో ఉన్న 7వ దూత కోసం మాట్లాడుతున్నానన్న సంగతి మీకు అర్థం అవ్వాలి. యెజబెల్ కోసం చెప్తున్నాను అనుకోండి, ప్రకటన 17 అధ్యాయంలో ఉన్న రోమ్ నగరంలో ఉన్న రోమన్ క్యాథలిక్ కోసం మాట్లాడుతున్న సంగతి మీకు అర్థం అవ్వాలి. హల్లెలూయా. ఇప్పుడు సారేపతి ఎదరాల దగ్గర వద్దాం. ఇప్పుడు ఎవరున్నారండి అక్కడ? సారేపతి ఎదరాలు ఉన్నది అక్కడ. ఆమె వధువుకు మాదిరిగా ఉన్నది. ఎవరికి మాదిరిగా ఉన్నదండి? వధువుకు మాదిరిగా ఉన్నది. నిజమైన సంఘానికి మాదిరిగా ఉన్నది. ఆత్మతో నింపబడిన సంఘానికి మాదిరిగా ఉన్నది. ఎవరండి? సారేపతి ఎదరాలు. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. సారేపతి ఎదరాలకి ఎవరున్నారండి? ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఎవరంటే ఆ ఛాయిల్లో మనం చూద్దాం. ఇప్పుడు ఆ వధువు ఎక్కడ ఉందంటే సారేపతి ఎదరాల కోసం నేను చెప్పలేదు. సారేపతి ఎదరాలు ఎక్కడ కనపడుతుంది అంటే ప్రకటన గ్రంథంలో 19 అధ్యాయంలో కనపడుతుంది. అంటే ఈ యొక్క సారేపతి ఎదరాలు ఎవరంటే ప్రకటన 12 అధ్యాయం చదవండి. ప్రకటన 12. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అది ఏదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఆమె పాదముల కింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండేది. ఇదన్నమాట. ఈమె ఎవరంటే సారేపతి వెదరాలు. ఈ సారేపతి వెదరాలు ఎవరంటే వధువు మాదిరిగా ఉంది. వధువు శిరస్సు ఎవరంటే సూర్యుడై ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆమె పాదముల కింద ఏముందంటే చంద్రుడు ఉన్నాడు, ధర్మశాస్త్రమై ఉన్నది. ఆమె నెత్తిలో 12 నక్షత్రాలు ఉన్నాయి. ఆ 12 నక్షత్రాలు ఎవరో 12 మంది అపోస్తులై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అంటే 12 మంది అపోస్తులు కలిగి శిరస్సుగా క్రీస్తును కలిగి పాదాల కింద ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్న సంఘం ఎవరంటే నిజమైన దేవుని యొక్క సంఘమై ఉన్నది. ఇప్పుడు ఎవరైనా సారేపతి ఎదవరాల కోసం మాట్లాడుతున్నారంటే మీకు అర్థం అవ్వాలి, నిజమైన అపోస్తుల బోధ కలిగి క్రీస్తును శిరస్సును కలిగి ధర్మశాస్త్రము పాదముల కింద ఉన్న సంఘం గురించి మాట్లాడుతున్నారన్న సంగతి మనకు అర్థం అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం గుర్తుంటాయి? వచ్చే వారానికి ఇవన్నీ కూడా గుర్తుంటాయండి. గుర్తుపెట్టుకోవాలి. మీకు పాఠం నేర్పిస్తున్నాను ఈరోజు, ఉపదేశం చేస్తున్నాను ఈరోజు, ప్రసంగం చేయట్లేదు. ప్రసంగం చేస్తే చించుకుని 4 మాటలు చెప్పేస్తాను. ఈ బొమ్మ నుంచి ఆ బొమ్మలోకి వెళ్ళి మర్చిపోతారు. ప్రసంగం అలా ఉంటుంది. ప్రసంగం మనిషిని ఏం చేస్తుందంటే పశ్చాత్తాపం తీసుకొస్తుందట. కానీ ఉపదేశం అంటే మనిషిని ఆ స్థానాన్ని గుర్తిస్తుంది. అంటే వాళ్ళు ఏమై ఉన్నారో తెలియజేస్తుందట. ఈరోజు నేను ప్రసంగం చేయట్లేదు, ఏం చేస్తున్నాను, నేను ఉపదేశం చేస్తున్నాను. అందుకే నొక్కి ఒక మాస్టర్లా మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ఈరోజు మీకు మాస్టర్ కమ్ మాస్టర్ అన్నమాట. ప్రకటన 17 అధ్యాయంలో రోమన్ క్యాథలిక్ సంఘం ఉంది. ప్రకటన 13 అధ్యాయంలో అమెరికా దేశం ఉంది. ప్రకటన 12 అధ్యాయంలో సారేపతి ఎదరాలు నిజమైన దేవుని సంఘం ఉంది. ప్రకటన 10 అధ్యాయం 7, 8, 9, 10, 11లో ఎవరున్నారండి?
ఏలియా ఉన్నాడు, 7వ దూత కలగా. తర్వాత ఇప్పుడు ఆమెకు ఒక బాలుడు ఉన్నాడు, సారీపతి ఎదరాలకు ఒక బాలుడు ఉన్నాడు. ఆ బాలుడు ఎవరంటే ఆత్మయ్య ఉన్నాడు. ఆ సారీపతి ఎదరాల యొక్క ఆత్మయ్య ఉన్నాడు, దేవుని యొక్క ఆత్మయ్య ఉన్నాడు. ఆ ఆత్మ ఎవరంటే ప్రకటన 19 అధ్యాయమై ఉన్నది. ఎవరండి? అక్కడ ప్రకటన 19 అధ్యాయంలో పునరుద్ధరించబడిన క్రీస్తు 2వ రాకడలో తన సైన్యముతో భూమి మీద దిగి వస్తున్న ఆ వ్యక్తిని మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఇది ప్రకటన 19 అధ్యాయంలో కనబడతా ఉంది. నెక్స్ట్ ఏంటంటే 6వదిగా ప్రజలు కనపడతా ఉన్నారు. అక్కడ ఈ ప్రజలు ఎవరంటే నశించిపోయే గుంపు. ఇది యుద్ధాల్లోనూ తెగుళ్ళలోనూ ఆ యొక్క భయంకరమైన కార్యాల్లో అగ్నిలో కాలిపోయి నశించిపోయే గుంపు. ఇది ఎక్కడ కనపడుతుంది అంటే ప్రకటన 17 అధ్యాయము, 16 అధ్యాయము, 18 అధ్యాయంలో కనపడతా ఉంటారు. ఎవరు వింటున్నారా? 15 అధ్యాయం ఏంటండి? 15 అధ్యాయం ఏంటంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మీరు అవసరమైతే రాసుకోండి, మర్చిపోతే మరి మర్చిపోండి కుదరదు. 15 అధ్యాయం ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధం, 16 అధ్యాయం ఏంటంటే 2వ ప్రపంచ యుద్ధం, 18 అధ్యాయం ఏంటంటే 3వ ప్రపంచ యుద్ధం. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 15 అధ్యాయం ఏమో మొదటి ప్రపంచ యుద్ధం. మొదటి ప్రపంచ యుద్ధం ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో, దేనికోసం జరిగిందో, ఎవరు తీసుకొచ్చారో అవన్నీ కూడా ప్రకటన 15 అధ్యాయంలో ఉంటాయి. 16 అధ్యాయంలో 2వ ప్రపంచ యుద్ధం ఉంటారు. 18 అధ్యాయంలో 3వ ప్రపంచ యుద్ధం ఉంటారు. అంటే యుద్ధాల్లో తెగుళ్ళ చేత, వాయువుల చేత, అగ్ని చేత, ఆ యొక్క భయంకరమైన యుద్ధాల చేత చచ్చిపోయి నలిగిపోయి భయంకరంగా కార్యాలను నశించిపోయే ప్రజల గుంపు. అది ఎవరండి? ఆ 6వదిగా ప్రజల గుంపు. అంటే యుద్ధాల కోసం మాట్లాడుతున్నామంటే, ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల కోసం మాట్లాడుతున్నామంటే, ఆ నశించిపోయే గుంపు కోసం మాట్లాడుతున్నామంటే అర్థం ఏంటంటే అక్కడ యుద్ధాలు, తెగుళ్ళు, తీర్పులు ఉన్నాయని అర్థం. హల్లెలూయా. ఇది 15, 16, 18 అధ్యాయంలో కనపడుతుంది. నెక్స్ట్ చివరిగా 7వ వాడిగా దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరంటే ఆయన గొప్ప బలిష్ఠుడైన దూతగా ఉన్నాడు. ఇది ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో మనకు కనబడతా ఉంది. ఇది మొత్తం బైబిల్ అంతయు కూడా ఈ యొక్క దేవుడి కోసం మాట్లాడుతూ ఉందన్నమాట. ఈ యొక్క మేఘం ధరించుకొస్తున్న క్రీస్తుని, నిబంధన దూతని మనకి ఎక్కడ కనపడుతుంది అంటే ప్రకటన 10వ అధ్యాయంలో కనపడుతూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. అంటే ఓల్ బైబిల్ మొత్తం ఒక్క ప్రకటన గ్రంథంలో కనపడుతుంది అన్నమాట. అంటే నిజమైన దేవుని పిల్లలు కనపడుతున్నారు, నిజమైన దేవుని సంఘం కనపడుతుంది, ఏలియా కనపడుతున్నాడు, అహాబు కనపడుతున్నాడు, యెజబెల్ కనపడుతుంది, ఆ సారీపతి వెధవరాలి యొక్క కుమారుడు కనపడుతున్నాడు. ఇక్కడ బలిష్ఠుడైన దూత కూడా కనపడతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే 6 క్యారెక్టర్స్ కలిగిన జీవితమే ప్రకటన గ్రంథమై ఉంది. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం అంతా ఎవరి ద్వారా ఇవ్వబడిందంటే ఏలియా ద్వారా 7వ దూత భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రకటన గ్రంథం 10 అధ్యాయం 7, 8, 9, 10, 11 వచనాల ద్వారా దేవుడు వాక్యాన్ని అంతా తెరిచి గ్రంథాన్ని దేవుడు మన చేతికి ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది అర్థమైందన్నమాట అండి? ఇప్పుడు ఈ యొక్క 7 ముద్దల గ్రంథం ఎవరు తెచ్చారంటే 7వ దూత తెచ్చింది. 7వ దూత ఎందుకు తెచ్చిందంటే 7వ దూతలో ఉండి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో బలిష్ఠుడైన దూత, నిబంధన దూత, 7వ దూత అనే శరీరంలో ఉండి ఈ గ్రంథాన్ని ఇచ్చాడు. ఎంతమందికి అర్థమైందండి? ఇది ఒక ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథం అంతా ఆది నుంచి అంతం వరకు కూడా అహాబు ఇందులో ఉన్నాడు, యెజబెల్ ఇందులో ఉంది, ఏలియా ఇందులో ఉన్నాడు, సారెపతి ఎదరాలు ఇందులో ఉంది, సారెపతి ఎదరాలు కుమారుడు ఇందులో ఉన్నాడు, ప్రజలు ఇందులో ఉన్నారు. అయితే ఈ గ్రంథంలో నువ్వు ఏ పార్ట్లో ఉన్నావు? సారెపతి ఎదరాలుగా ఉన్నావా, లేకపోతే అనేక కుమారుడిగా ఉన్నావా, లేకపోతే ఏలియాగా ఉన్నావా, లేకపోతే అహాబుగా ఉన్నావా, లేకపోతే రోముగా ఉన్నావా, వాటిగా సిటీగా ఉన్నావా? ఏ విధమైన క్యారెక్టర్గా నువ్వు ఉన్నావో నీకు చూపించేది 7 ముద్దల గ్రంథం అన్నది. హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగుగాక. అంటే ఈ క్యారెక్టర్ ఏంటో
చూపించేది 7 ముద్రల గ్రంథం. నువ్వు ఎక్కడున్నావో చూపించేది 7 గ్రంథం. ఈ యొక్క 6 క్యారెక్టర్లు నీ క్యారెక్టర్ ఏంటి? ఇప్పుడు ఈ క్యారెక్టర్ కోసమే మనం సాయంకాలం చూద్దాం. ఈ యొక్క క్యారెక్టర్ నీకు తెలియాలి. ఇప్పుడు ఏ క్యారెక్టర్ నువ్వు కలుగున్నావు? ఏలియా పాత్ర నువ్వు కలుగున్నావా? లేకపోతే యెజబెల్ పాత్ర నువ్వు కలుగున్నావా? యెజబెల్ లక్షణాలు నువ్వు ఉన్నాయా? ఏలియా లక్షణాలు ఉన్నాయా? లేకపోతే అహాబు లక్షణాలు ఉన్నాయా? లేకపోతే పరిశుద్ధాత్మ యొక్క లక్షణాలు ఉన్నాయా? లేకపోతే నశించిపోయే గుంపులో ఉండే లక్షణాలు నీలో ఉన్నాయా? ఏ కేటగిరీకి నువ్వు చెందావు అన్నది మన సాయంకాలం చూద్దాం. దేవుడు అద్భుతంగా మీతో మాట్లాడాలని, ఆ క్యారెక్టర్ మీరు చూడాలని, మీ జీవితంలో ఆ నిజమైన క్యారెక్టర్ పొందుకొని ఏమండి ఆ నిజమైన క్యారెక్టర్ చూసి అద్భుతంగా ప్రభురాత్రి భోజనం మీరు ఆ యొక్క రొట్టెలోనికి, ఆ ద్రాక్షరసంలోకి మీరు అడుగు పెడతారని నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను. మీరు కూడా ప్రార్థించండి. మనం ఎక్కడికైనా వెళ్తే అమాయకుల్లో తెల్లమొఖం వేసి చూడకూడదు. ఇతరులకు మనం చెప్పేటట్లుగా ఉండాలి తప్ప ఇతరుల దగ్గర మనం నేర్చుకునేటట్లుగా ఉండకూడదు. ఎవరన్నా పిల్లలు వెళ్ళి ఎవరి దగ్గర ఏమైనా అడుగుతున్నారనుకోండి, తెల్లమొఖం వేసి చూసారనుకోండి, ఏమంటారు? ఓరు మీ అమ్మ నాన్న ఇదే నేర్పుతున్నారంటే మీగా అంటారండి. ఓరు మీ మాస్టర్ ఇదే నేర్పుతున్నారు మీగా అంటారండా. మీరు వెళ్ళి రేపు తెల్లమొఖం వేసి చూసారనుకోండి, ఏమంటారు? వేరే ప్రైస్ సంఘాల్లోకి వెళ్ళి తెల్లమొఖం వేసి చూసారనుకోండి, వాళ్ళు ఏమంటారు? ఓరు మీ పాస్ట్ ఇదేనే నేర్పుతున్నారు మీకు అంటారు. అంటారండ్రా. ఏదైనా కార్యాలు చేశారనుకో, మీ పాస్ట్ ఇదేనే నేర్పుతున్నాడు, అలాగే చేయమని చెప్పాడా అంటారు. పుసుకుని అంటారు మాట. ఎందుకు? మనం తెల్లమొఖం వేసి చూసాం కాబట్టి, వాక్యం మనలో పనిచేయలేదు కాబట్టి. అందుచేత మీరు కూడా మీ బాధ్యతగా, భారంగా వాక్యం కోసం శ్రద్ధతో మీరు ప్రార్థించి దేవుని వాక్యం నేర్చుకోవడానికి ఇంకా ఆసక్తిగా మీరు ముందుకెళ్ళండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను అత్యధికంగా దీవించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడడం ప్రార్థించాలి. చిన్న ప్రార్థన, హృదయంలో కళ్ళు మూసుకుని మీరు 2 చేతులు పైకెత్తి ఒక్కసారి మీకు వినబడిన సంగతులన్నీ జ్ఞాపకం చేసుకొని ఒక్కసారి మీకు మీరుగా తవ్వుకుంటూ శుభపరుచుకుంటూ దేవుని సన్నిధిలోకి వెళ్ళగలుగుతారా సహోదరులరా? మీరు చేసిన పొరపాట్లు, అతిక్రమములు, దోషాలు అన్నీ కూడా దేవుని సన్నిధిలో తీసుకొచ్చి మీ పాపములు ఒప్పుకుంటూ మిమ్మల్ని మీరు తవ్వుకుంటూ శుభ్రపరుచుకుంటూ హృదయపూర్వకంగా మనపూర్వకంగా పశ్చాత్తాపం కలిగిన హృదయంతో దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించగల శక్తి, సామర్థ్యం సహోదరుని కొందా, సహోదరుడిని కొందా. ఒకవేళ నీకు శక్తి ఉంటే పశ్చాత్తాపడడానికి దేవుడిని కృపణిస్తే ఒకసారి మోకరించి 2 చేతులు పైకెత్తి, ప్రభువా నేను నా సేవకు నా గౌరవపరుస్తున్నానేమో, నేను నా సేవకుని నేను త్రుంచివేస్తున్నానేమో, నా సేవకుని త్రుంచితే నిన్ను త్రుంచినట్టే ప్రభువా, నా సేవకుని త్రోసివేస్తే నిన్ను త్రోసివేసినట్టే ప్రభువా. నేనేం పొందుకోలేదు తండ్రి, సమస్తము నేను పొందుకోలేదు ప్రభువా, సమస్తము పాడు చేస్తాను తండ్రి. మా జీవితంలో ప్రార్థన లేకుండా ఒకవేళ మేము నిర్లక్ష్యం వహిస్తే, మా జీవితంలో శక్తి లేకుండా సత్యహీనుడిగా మేము బ్రతుకుతూ ఉంటే, వాక్యమును మేము అభ్యసించకుండా లోకస్తులు మేము తిరుగుతూ ఉంటే వాళ్ళను క్షమించుతండి. ఇవి ఈ సమయంలో ఎందుకు వచ్చేయండి, నాతో మాట్లాడవు ప్రభువా, నీ సన్నిధిలో నేను సరి చేసుకుంటాను తండ్రి. ప్రభువా, ఇక్కడి నుంచి నేను ఎంత మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నాను తండ్రి, నీ సన్నిధిలో నేను గోజాడుతున్నాను ప్రభువా, సహాయం చేయండి. ఎంతమంది అడుగుతున్నారు సోదరులారా? నిజంగా మనస్ఫూర్తిగా మీరు మోకరించి ప్రభువుని అడగలుగుతారా? దేవా సహాయం చేయ ప్రభు,
మాలో ఏవో పెట్టుకొని మేము నిర్లక్ష్యం వహిస్తే నశించిపోతాం తండ్రి. మా జీవితాలు మేము లోకస్తులు అని ఉండకూడదు ప్రభువా. మా జీవితాలు ప్రభువా లోకస్తుల కార్యాలు వల్ల ఉండకూడదు తండ్రి. ఇలా సహాయం చేయండి. సంఘంలోకి వస్తా ఉన్నాను ప్రభువా. నీ ప్రభు ఎదుకు వస్తా ఉన్నాను తండ్రి. జీవితం క్షమించండి, నా తప్పుడు జీవితాన్ని క్షమించండి, నా పాపం క్షమించండి, నా విశ్వాసం క్షమించండి, నా అపనమ్మకాన్ని క్షమించండి తండ్రి. సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొనినా నీకెంతో మేలు సుమా. దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొనినా నీకెంతో మేలు సుమా. దినమందైనా. ప్రేమ సహోదర సహోదరి, ఈ సమాధానమైన సంగతులను తెలుసుకొని పశ్చాత్తాపడి నీ హృదయం అంతటితో సరి చేసుకుంటూ దేవుడు సన్నిధిలో వెళ్ళగలవా? ఈరోజు నేను పోరాడుతున్నాడు దేవుడు, ఈరోజు నేను మాట్లాడుతున్నాడు దేవుడు, నేను దర్శిస్తున్నాడు దేవుడు, నీ పక్కనే ఉన్నాడు దేవుడు. ఇప్పటివరకు నేనుతో మాట్లాడిన దేవుడు. నా సహోదర సహోదరి, నా కుమారుడు కుమార్తె, నీ పాపాన్ని విడిచిపెట్టి, నీ నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి, నీ అశ్రద్ధ భావాన్ని విడిచిపెట్టి రా నా ఆత్మలోనికి, రా నా జీవితం నీకు ఇస్తానని చెప్పి దేవుడు ఆహ్వానిస్తా ఉన్నాడు. ప్రేమ సహోదర సహోదరి, నేను తీసుకోవాల్సి పడతా ఉన్నాను. సాయం చేయండి ఎంతమంది అడుగుతూ ఉన్నారు, ఎంతమంది అడుగుతూ ఉన్నారు? మీరందరూ అడిగిన సహోదరు దేవుడు సహాయం చేయాలి. మనందరం కూడా ప్రార్థన చేద్దాం.